ఏపీపీఎస్సి ఇప్పుడు దాంట్లో ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టీం ఉంది, మళ్ళీ రేపు చంద్రబాబు గారి టీం వస్తుంది. ఇవన్నీ ఓ రకంగా చెప్పాలంటే వ్యవస్థలలో ఎవరుంటే వాళ్ళదే తప్పించి అది నిర్మాణాత్మకమైనటువంటి పాత్రలు ఉంటాయా అంటే డౌటే. వాస్తవంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి వాటిలో ఎలా ఉండాలని కోరుకుంటారంటే వివిధ సెక్షన్లకు సంబంధించి అంటే వివిధ రంగాల నిపుణులు కావాలని కోరుకుంటారు. అది నిపుణులే కావాలని కోరుకుంటున్నారు. అది తెలుగుదేశం హయాంలోనూ జరిగింది, వైసీపీ హయాంలోనూ జరిగింది. కానీ తమకి అనుకూలమైనటువంటి నిపుణులు ఉండేలాగా చూసుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ అధికారులే, మాజీ అధికారులే పనిచేస్తారు. అక్కడ గౌతమ్ సవాంగ్ మాజీ డీజీపీ, ఆయన దానికి ఎంతవరకు పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీపీఎస్సికి ఎవరుంటారు అన్నటువంటి చూడాలి. టోటల్గా ఒక్కొక్క వ్యవస్థలో రాబోయేటటువంటి ఏడాది లోపుగా ముందు 6 నెలలు అనుకోవాలనుకుంటా. 6 నెలల్లోనే భారీ మార్పులు అయితే జరుగుతాయి. ఇప్పుడున్న వైసీపీ టీమ్స్ అన్నీ అవతలకి వెళ్తాయి, తెలుగుదేశం అనుకూల టీమ్స్ రంగంలోకి వస్తున్నాయి.